హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలసీ 2024 రిలేటెడ్గా మనకు అప్లై చేసుకోవడం అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యింది. కాబట్టి మరి ఎలా అప్లై చేయాలి అన్న దాని గురించి ఇవాళ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఏపీ పాలసీ 2024 రిలేటెడ్గా అప్లికేషన్స్ అనేవి మనకు ఈ రోజు నుంచి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలన్నది అయితే మనం అయితే గమనిద్దాం. ముందుగా దీనికి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే విజిట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా అయితే గమనించవచ్చు. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇన్ కేస్ ఎవరైనా ఫోన్లో అప్లై చేస్తున్నట్టయితే డెఫినెట్గా అప్లై చేయొద్దని నేనైతే చెప్తాను. మేబీ మీరు నెట్ సెంటర్లో కావచ్చు, లేదంటే మీకు ఓన్గా డెస్క్టాప్ ఆర్ సిస్టమ్ ఉంటే మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేయండి. ఒకవేళ మీరు ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్లా ఫోన్లో ఓపెన్ చేసినప్పుడు డెస్క్టాప్ మోడ్లో అయితే పెట్టుకొని ఆ తర్వాత ముందుకైతే వెళ్ళండి. ఇక్కడ మెయిన్గా ఫస్ట్ ఒకసారి డేట్స్ అయితే గమనిద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ గమనిద్దాం. మెయిన్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇవాల్టి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి మనకు ఏప్రిల్ 5th లాస్ట్ డేట్ అయితే ఉంది. మరి ఏప్రిల్ 27th ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇవి ఇక్కడ మనకు డేట్స్ అయితే. ఇది మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు, ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేయొచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లైన్లోనే అప్లై చేస్తారు. ఇంత ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. జస్ట్ ఎలా ఉంటుంది అన్నది గమనించినట్టయితే ఇక్కడ మనకు రైట్ సైడ్ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరు ఒకసారి గమనించినట్టయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పి క్లియర్గా అయితే మీకైతే ఉంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు 2 ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతాయి. యాక్చువల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు చెప్పిన వీడియోలో కూడా నేను ఇదే క్లియర్గా మెన్షన్ చేశాను. ఫోన్ నెంబర్ నుంచి అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే మనకు 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ నుంచి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పాను. అప్పుడే క్లియర్గా చెప్పాను ఏంటి అంటే మ్యాక్సిమం మీరు ఫోన్ నెంబర్తో కాకుండా హాల్ టికెట్ నెంబర్తో అప్లై చేసుకోవడానికి అయితేనే ట్రై చేయండి అని అయితే చెప్పాను. బట్ రెండు కూడా సిమిలర్ ప్రాసెస్గానే ఉంటాయి. జస్ట్ హాల్ టికెట్ నెంబర్ ప్లేస్లో మీరు ఫోన్ నెంబర్ ఇస్తారు, లేదు ఫోన్ నెంబర్ లేదు అనుకుంటే హాల్ టికెట్ నెంబర్ ఉంటే హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ మొబైల్ నెంబర్ అన్న దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిన్గా గమనించినట్టయితే పైన ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ అని అయితే ఉన్నాయి కదా. ఇందులో మెయిన్గా మీరు ఏది చేసినారు అని చెప్పి దాన్ని బట్టి మీరు ముందుకైతే వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్గా అందరూ కూడా రెగ్యులర్గా చేస్తారు కాబట్టి ఎస్ఎస్సి సెలెక్ట్ చేసుకోండి. లేదు ఎవరైనా ఓపెన్ 10th చేసినట్టయితే ఏపీఓఎస్ఎస్, లేదంటే సిబిఎస్ఈ నుంచి అయితే సిబిఎస్ఈ, లేదంటే ఐసిఎస్సి నుంచి అయితే వాటి నుంచి మీరైతే చూస్ చేసుకోండి. ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు గెట్ అండ్ ఓటీపీ అనే దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ కన్ఫర్మ్ అనేది చేస్తారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతాయి. ఆ బేసిక్ డీటెయిల్స్ దాంతోపాటు ఏ ఇయర్కి అప్లై చేస్తున్నారు ఆ ఇయర్ ఇదంతా కూడా మీరు ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా ఉందో, పైన ఏదైతే క్యాప్చా ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి షో అప్లికేషన్ అనే దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. జస్ట్ అప్లికేషన్లో ఏమేమి ఉంటాయంటే జస్ట్ మీకు సంబంధించిన డీటెయిల్స్, అంటే మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, అవి జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయడానికి కూడా అక్కడ వాళ్ళు అరేంజ్ అయితే చేసి ఉంటారు. అక్కడ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ మనకు అప్లోడ్ చేసి సబ్మిట్ అప్లికేషన్ అనేది మీరు క్లిక్ చేయడమే. ఇలా సింపుల్గా మీరైతే అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఓవరాల్గా మీరు ప్రాసెస్ గమనించినా కూడా మనకు ఒక స్టెప్స్లో అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఫస్ట్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఏదైతే బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయో అవి ఎంటర్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ అందులోనే మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేస్తారు. ఆ తర్వాత మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఉంటుందో ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మీరు అనేది పే చేయడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఏదైతే హాల్ టికెట్స్ వస్తాయో హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఇలా ఈ 4 స్టెప్స్ ద్వారా మీరు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు. ఇక్కడ మీ దగ్గర మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్, లేదు మాకు హాల్ టికెట్ నెంబర్ తెలుసు అనుకుంటే త్రూ హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ రెండు కూడా సిమిలర్ ప్రాసెస్గానే అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ఎందుకు ఎవరిదైనా ఓపెన్ చేసి చూపించట్లేదు అంటే ప్రస్తుతానికి నేను ఎవరిది కూడా అప్లై అయితే చేయట్లేదు కాబట్టి మన దగ్గర ఎవరి డీటెయిల్స్ అయితే లేదు ఇలా అప్లై చేయడానికి. కాబట్టి నేను మీకు అదైతే చూపించలేదు. బట్ ఓవరాల్గా ప్రాసెస్ అంతా కూడా సేమ్గా ఉంటుంది. జస్ట్ మనకి ఏం డీటెయిల్స్ అడగరు, జస్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అంటే మీ యొక్క నేమ్ కావచ్చు, మీ యొక్క ఏదైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ కావచ్చు, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, దానికి సంబంధించి మీ యొక్క బేసిక్ ఏవైతే స్కూలింగ్ డీటెయిల్స్ ఉంటాయో వాటి గురించి అడుగుతారు. దాంతోపాటు మీ యొక్క ఫోటో
ఫోటో సిగ్నేచర్ ఇంకా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడమే, ఫీజు అనేది పేమెంట్ చేయడమే. జస్ట్ ఇలా సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఎంతవరకు ఉంది స్టేటస్ అన్నది కూడా మీరు ఇక్కడ ఈ యొక్క ఏవైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మొబైల్ నెంబర్, దాంతోపాటు ఇయర్లో పాస్ అయ్యారు, క్యాప్చా, ఇవన్నీ ఎంటర్ చేసి కూడా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసినట్టయితే ఆ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది కూడా మీరు క్లియర్గా అయితే ఇక్కడ నుంచి అయితే క్లియర్గా అయితే తెలుసుకోవచ్చు. మీరు పేమెంట్ చేసి మీ యొక్క స్కూలింగ్ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీకు ఒక పర్టికులర్ హెచ్ఎల్సి సెంటర్ది కూడా ఒకటి అలాట్ అవ్వడం ఆర్ మీరు సెలెక్ట్ చేసుకోవడం అయితే ఉంటుంది. దాని గురించి ఫర్దర్గా మాట్లాడదాం. జస్ట్ ఇప్పుడు ఏంటంటే మీరు అప్లై అయితే చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. మనకి ఎగ్జామ్ డేట్ గుర్తుంది కదా, ఇక్కడ మనకు April 27th అయితే ఉంటుంది కాబట్టి ఆ రోజున మీరు ఈజీగా ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. ఇది మెయిన్గా మనకు వెబ్సైట్లో జస్ట్ ఇక్కడ 4 స్టెప్స్. మీ డీటెయిల్స్ ఫిల్ చేయడం, దాంతోపాటు మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయడం, మనకు అప్లికేషన్ ఫీజు పే చేయడం అంటే సబ్మిట్ చేయడం, ఆ తర్వాత హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం. ఇంతటితో మీ అప్లికేషన్ అయితే అయిపోతుంది. ఆ ఫర్దర్గా మనకి కౌన్సిలింగ్ క్వాలిఫై అయిన తర్వాత అది వేరే ప్రాసెస్ ఉంటుంది. దాని గురించి కమింగ్ వీడియోస్లో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, దయచేసి ఇవాళ ఎవరు కూడా అప్లై చేయకండి. మేబీ ఈ మంత్ అంతా వదిలేసి మార్చ్ స్టార్టింగ్లో మీరు అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నా, ఏమైనా బగ్స్ ఉన్నా డెఫినెట్గా అవన్నీ ఈ స్పాన్ ఆఫ్ టైంలో మనకు సాల్వ్ అనేది అయ్యి ఆ తర్వాత క్లియర్గా అయితే ఉంటుంది. దాంతోపాటు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్తో అప్లై చేస్తేనే బెటర్ అని నా సైడ్ నుంచి అయితే ఒపీనియన్. బట్ ఎలా చేసినా మరి హాల్ టికెట్ నెంబర్ అప్డేట్ అయితే అవుతుంది, దాని గురించి ఇష్యూ అయితే లేదు. కాబట్టి ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ విధంగా మీరు దీన్ని అయితే యొక్క అప్లికేషన్ అనేది వేసుకోండి. బట్ ఇప్పుడైతే అప్లై చేయకండి, డెఫినెట్గా వెయిట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.